అందరికీ నమస్తే. మరి 26 జనవరి రోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి పద్మ అవార్డుల ఎంపికలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడంతో మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులైనటువంటి గద్దర్ కావచ్చు, గోరేటి వెంకన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం తన రక్తాన్ని దారగా మార్చి వెన్నులో తుపాకీ గుండ్లు ఉన్నా కానీ వాటికి అన్నిటికీ ఎదురొడ్డి కొట్లాడినటువంటి గొప్ప వాగ్గేయకారులు, తెలంగాణ రావడం కోసం అసూలు బాసినటువంటి గద్దరన్నకు పద్మశ్రీ రాకపోవడంపై ముఖ్యమంత్రి స్పందించిన విషయంలో మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, గద్దర్ అనేటటువంటి వ్యక్తి మాజీ నక్సలైట్, ఆయనకు ఏ రకంగా అవార్డు ఇస్తారనడం, ఇది యావత్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని బండి సంజయ్ గారు గుజరాత్ గులాం గిర్ దగ్గర గులాం చేస్తూ వాళ్ళ పాదాల కాడ తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టిండని చెప్పొచ్చు. తెలంగాణ కోసం, భూమి కోసం, భుక్తి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద వెట్టి చాకిరి కావచ్చు, బడుగు బలైన వర్గాల అణచివేతలపై జీవితాంతం తమ బిడ్డల్ని కూడా పట్టించుకోకుండా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నాం అంటే బండి సంజయ్, అసలు నీ జ్ఞానం ఏ పాడిదో, మరి నీ మెదడు నెత్తిలా ఉందా కాళ్ళలా ఉందా మాకైతే అర్థమైతే లేదు. తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం బండి సంజయ్కి ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం. సరే, మరి గద్దర్ గారికి ఇవ్వలేరు, పక్క రాష్ట్రం వాళ్ళకు ఒక 5 అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక 4 రావాలి కదా. ఈ విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 4 ప్లేయర్లల్లో ఒక్కరికైనా అవార్డు రాకపోతే మరి మీ మంత్రి పదవులు ఉండేందుకు, ఊడితే ఎందుకు? ఎవరి కోసం మంత్రి పదవులు, ఎవరి కోసం ఆ బుగ్గాకారులు? ఢిల్లీ నుంచి మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉంచి తెలంగాణ రాష్ట్రానికి ఒదగబెట్టింది ఏంది, ఎరగబెట్టింది ఏంది? పదవి అనేటటువంటిది మీరు బాగుపడడానికి, మీ ప్రోటోకాల్ కోసం కాదు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 8 మంది ఎంపీలుగా గెలిచిర్రు మీరు. మరి మీరు 8 మంది ఎంపీలుగా గెలిచి ఏం గాడిది పనులు దమ్ముతున్నారా, గుడ్డిగురం పనులు దమ్ముతున్నారా? ఆలోచన చేయండి. ఇకనైనా ఇటువంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్త మాట్లాడితే బాగుంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. గద్దరన్న అభిమానులు కావచ్చు, తెలంగాణ యావత్ సమాజం మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ బండి సంజయ్, ఇకనన్నా నీ అహంకారాన్ని, నీ బల్పును తగ్గించుకొని గద్దరన్నకు క్షమాపణ చెప్పాలని మరొకసారి హెచ్చరిస్తున్నా. రైట్.